హాయ్ అండి, వెల్కమ్ టు ప్రసన్నాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ముందు రోజు బర్త్డే అని మా చిన్న అబ్బాయిది బర్త్డే అని వీడియో పెట్టాను. అయితే అందరూ చాలామంది చూసి చాలామంది విష్ చేశారు. అలాగే ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ స్టేటస్లో కానీ నాది యూట్యూబ్లో కానీ అన్ని వీడియో పెట్టానండి. చాలా బాగా రీచ్ అయింది. అందరూ చాలా బాగా విష్ చేశారు. అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. అలాగే ఈ వీడియోలో నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఏం చేశాను ఫుడ్ అన్నది నేను చూపిస్తాను. అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటి. నేను జస్ట్ మామూలుగా అంటే వాడు బర్త్డే కదా, టిఫిన్ కింద ఏదైనా చేసి పంపిద్దాం అనుకున్నా. అయితే ఇంకా అందరూ అక్కడే ఉన్నారు కదా అని చెప్పేసి అందరి కోసం ఇంకా లంచ్ ప్రిపేర్ చేసేద్దామని చెప్పి పాయసంతో మొదలెట్టిన దాన్ని ఇన్ని ఐటమ్స్ అయితే చేశానండి. అసలు చేసినట్టు కూడా అనిపించలేదు, ఎందుకంటే అది అప్పటికప్పుడు అనుకున్న డెసిషన్. నేను సడన్గా అనుకున్నా చేద్దామని చెప్పి, సరే అని చెప్పి కాల్ చేసి చెప్పాను. లంచ్ కూడా ప్రిపేర్ చేస్తానని చెప్పేసి మా తోటికోడలికి చెప్పి ఫోన్ చేస్తే ఓకే అన్నారు. ఇలాగా పిల్లలు మొత్తం అందరూ అక్కడే ఉన్నారు కాబట్టి మా పిల్లలు వాళ్ళ పిల్లలు అందరూ మొత్తం గ్యాంగ్ అంతా కలిసి ఇంకా ఇక్కడ మా ఫ్యామిలీకి అందరికీ లంచ్ అయితే ప్రిపేర్ చేసేసాను. ఫస్ట్ వచ్చేసి బియ్యం అయితే కడిగి పెట్టేశానండి. ప్లాన్ ఏం లేదు కదా, కడిగి పెట్టాను. కడిగి పెట్టినాక వైట్ రైస్ కూడా కడిగి పెట్టేశాను. కడిగి పెట్టేసి ప్రాన్స్ బిర్యానీ ఫస్ట్ వేశాను. ప్రాన్స్ బిర్యానీ ఏంటంటే రొయ్యలు ఆల్రెడీ నేను మొన్న అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి వచ్చినప్పుడు తీసుకొచ్చాను ఫ్రై చేసి, అవి ఉన్నాయి కదా అని చెప్పి వీళ్ళకైతే ప్రాన్స్ బిర్యానీ వేసేస్తానని చెప్పిన. కానీ లంచ్లోకి సడన్గా ఇంకా లంచ్ ఒకటే దానికి బిర్యానీ ఏం బాగుంటుంది, దానికి సైడ్గా ఇది ఏమంటారు స్వీట్ ఏదన్నా చేయాలనిపించింది. సరే అని చెప్పేసి ఎలాగా పుట్టినరోజు అంటే కంపల్సరీ మా ఇంట్లో సేమియా పాయసం చేసుకుంటాము. సేమియా పాయసం చేద్దాం కదా అని చెప్పి సేమియా పాయసం చేసి దాంతోపాటు గులాబ్ జామ్ అంటే చాలా ఇష్టం మా రుద్దు కన్నా మా పిల్లల కన్నా చాలా ఇష్టం అని చెప్పి సరే అని గులాబ్ జామున్ చేశాను. గులాబ్ జామున్ వచ్చేసి బెల్లంతో చేశానండి. చూడండి, మొత్తం వీడియోలో చూపించాను మొత్తం ఎలా చేశాను ఏంటి అన్నది. చాలా సింపుల్గా పంచదార బదులు బెల్లం అయితే వేయండి, పంచదారని అయితే అవాయిడ్ చేసేసండి. చాలామంది పిల్లలు ఎక్కువ పంచదార తింటున్నారు కదా, వద్దు. నేనైతే పంచదార లేకుండానే ఇలాగా ఈరోజు పిల్లలకి బెల్లంతో వాళ్ళకి తెలీదు, నేను చేసేసాను. చాలా బాగుందని, సాఫ్ట్గా ఉందని నాకు కాల్ చేసి పెద్దమ్మ గులాబ్ జాములు చేసినావు కదా, థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగున్నాయని చెప్పాడు. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి తెలియంది బెల్లంతో చేశానని, కానీ తినేశారు కదా, అంత బాగా నచ్చినాయి అంట. ఫుడ్ అయితే చాలా బాగుంది. ప్రాన్స్ నేను నాన్ వెజ్ ముట్టుకోను, అంటే తిన్నాను, కానీ రోజు వాళ్ళందరికీ కోసం చేశాను అనమాట. ఉప్పు కారం ఏమీ చూడలేదు, జస్ట్ నేను క్యాజువల్గా వేసేస్తాను ఎప్పుడు వండినా కూడా అలా వేసేసాను. అన్నీ కరెక్ట్గా ఉన్నాయంట. ఆ రోజు వచ్చేసి ప్రాన్స్ బిర్యానీ చేశాను, వైట్ రైస్ చేశాను, మామిడికాయ కొబ్బరికాయ పచ్చడి, రసము, అలాగే గులాబ్ జామున్లు, సేమియా పాయసము, వైట్ రైసు, రసం పెట్టా, టమాటా రసం పెట్టిన, ప్రాన్స్, బీరకాయ కర్రీ, మళ్ళీ వెజ్లోనేమో బీరకాయ కర్రీ చేసిన. చాలా బాగా వచ్చింది. అంత టేస్ట్. బీరకాయ కూర ఏమో పాలేసి ఉండే అనమాట. కొంచెం మాకు తీసేసుకుని అప్పుడు మళ్ళీ ప్రాన్స్ అయితే వేసేసాను పిల్లల కోసము కొంచెము. కానీ చాలా బాగా వచ్చినాయి. గులాబ్ జామున్ అయితే టేస్ట్ చాలా బాగున్నాయి. నేను నెక్స్ట్ డే తిన్నాను. ఇంకా పాయసం కానీ ఏదైనా అన్నీ బాగున్నాయి, టేస్ట్ చాలా బాగా వచ్చినాయి అన్నమాట. ఈ వీడియోలో చూపించాను, చూడండి మొత్తం ఎలా చేశాను ఏంటి అన్నది. అలాగే ప్రాన్స్ బిర్యానీ వీడియో కావాలంటే ఆల్రెడీ నా ఛానల్లో ఉంది, ఒకసారి వెళ్ళి చూడండి. నేను జస్ట్ అలా తీసానంటే, ఎందుకంటే ఆల్రెడీ ఉన్నది కదా ప్రాన్స్ బిర్యానీ వీడియో అని చెప్పేసి తీయలేదు అనమాట. చూడండి ఎంత పొడిలాడుతూ కుక్కర్లో ప్రాన్స్ బిర్యానీ అయితే ఇలా వచ్చింది. మా సైడు భీమవరం సైడు రాజులు వేస్తారన్నమాట ఈ బిర్యానీ. చాలా బాగుంటుంది, చాలా బాగా వస్తుంది అనమాట. అలా అని చెప్పి నేను అదే స్టైల్లో చేస్తాను ఎప్పుడు చేసినా కూడా. ఇంకోటి ఏంటంటే ఈ బిర్యానీకి గోదావరి రొయ్యలు అయితే చాలా బాగుంటాయండి, చిన్నగా ఉండి ఆ టేస్ట్ కమ్మగా ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి నేను గోదావరి రొయ్యలు అయితే వేసి ప్రాన్స్ బిర్యానీ చేశాను, కర్రీ చేశాను. ఆ రోజు 2 రకాలు, అంటే బీరకాయ ప్రాన్స్ కర్రీ చేసి బిర్యానీ చేశాను. ఇట్లా మొత్తం అయితే వంట అంతా అయిపోయిందండి. చాలా సింపుల్గా అయిపోయింది. ఎవరైనా బర్త్డేలు, ఇంట్లో ఫంక్షన్స్ అయినా, లేకపోతే ఎవరైనా రిలేటివ్స్ రావాలంటే ఇలా ప్లాన్ చేసుకోండి. ఇంత సింపుల్గా అయిపోతుంది. తక్కువ టైంలో వెజిటేబుల్స్ కట్ చేసే లేకుండా
మనకి తొందరగా ఇన్ని రకాలైతే అయిపోతాయి అన్నమాట. నాకు దగ్గరగా ఒక 2-3 అవర్స్ అయితే పట్టింది. అంటే నేను 10:30కి స్టార్ట్ చేసిన వండడం, నాకు 1 అయిపోయింది. అంటే 12:45 1 అయిపోయింది. కాల్ చేసి ఫుడ్ అయిపోయిందని చెప్పి తీసుకెళ్ళమని అనమాట. పిల్లలు వచ్చి తీసుకెళ్లారు. చూడండి గులాబ్ జామున్ బెల్లం పాకం మొత్తం వీడియోలో అంతా చూపించాను, ఎలా చేశాను ఏంటి అన్నది మొత్తం కూడా. ఒక్కసారి అయితే ట్రై చేయండి. బెల్లంతో గులాబ్ జామున్లు అయితే బాగున్నాయి, సూపర్ ఉన్నాయి. ఇంకా లాస్ట్ ఫైనల్గా సేమియా పాయసం మాత్రం చేశాను అనమాట. సేమియా పాయసానికి వచ్చేసి నెయ్యి వేసేసి జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ వేయలేదండి. కిస్మిస్ పిల్లలు అయితే తిన్నారు, అందుకని చెప్పి వేయలేదు. వేపేసుకోవాలి. సేమియాలు వేసి అవి కూడా బాగా వేగినాక పాలు వేసేసి ఉడకబెట్టుకోవాలన్నమాట. పాలు వేసి ఉడకబెట్టిన అలా ఉడికినప్పుడు పక్కన ముందు ఆల్రెడీ నేను సగ్గుబియ్యము ఏం చేశాను, ముందు ఉడకబెట్టేసాను అనమాట. కొంతసేపు నానబెట్టాను, రైస్ కడిగేటప్పుడు నానబెట్టేసి పక్కన పెట్టా. ఈ తర్వాత ఉడకబెట్టేసిన, చిన్నగా ఉడకబెట్టేసి అంతే. ఆ సేమియాలను కూడా అందులో వేసేసి కొంచెం పంచదార వేసేసి పాలు వేసేసాను కదా ముందు, పాలతో ఉడకబెట్టాను సేమియాని. తర్వాత సగ్గుబియ్యం కూడా ఉడికిపోయినాయి కాబట్టి ఆల్రెడీ కొంచెం పంచదార వేసి ఇలాచి వేసేసి దించేసాను సేమియా. తర్వాత ఇంట్లో అదే ఏమంటారు మిల్క్ మేడ్ ఉందన్నమాట, మిల్క్ మేడ్ కూడా కొంచెం వేసాను. ఇక్కడేమో బెల్లం గులాబ్ జాములు చాలా బాగుంటాయండి. చాలామంది పంచదారతో చేస్తారు, కానీ ఈ పొట్టు అయితే మాత్రం ఎవరైనా కానీ ఒక్కసారి బెల్లంతో ట్రై చేయండి, చాలా బాగా వస్తున్నాయి. నెక్స్ట్ ఇంకొక వీడియో పెడతాను గులాబ్ జామున్లతో, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, అది కూడా బాగుంటుంది అన్నమాట. ఇక్కడ వచ్చేసి ప్రాన్స్ బీరకాయ కర్రీ. మొత్తం నేను వండిన వంటలన్నీ చూపిస్తున్నాను. మొత్తం అంటే గజిబిజిగా ఉంది కదా, అటు ఇటు అవ్వడం వీడియోలో. నేను స్టాప్ చేయకుండా కంటిన్యూగా నేను వీడియో తీస్తూనే ఉన్నాను. ఒక పక్క వీడియో తీసుకుంటూ ఒక పక్క వంట చేస్తూ ఉన్నా. ఈ కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి అయితే మాత్రం చాలా బాగా వచ్చింది టేస్టు. దాంట్లో ఏం లేదు, పప్పులు ఉప్పులు ఏమి వేపకుండా జస్ట్ కొబ్బరికాయ, పచ్చి కొబ్బరికాయ మిక్సీ కొట్టేయాలి. దాంట్లో కొంచెం పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర, పసుపు, ఉప్పు వేసేసి మామిడికాయ ముక్కలు వేసేసి మిక్సీ కొట్టుకోవాలి. ఎల్లుల్లిపాయ ఉంటే ఎల్లుల్లిపాయ వేసుకోండి, నా దగ్గర లేదా వేయలేదు. అయితే మిక్సీ కొట్టేసుకున్నాక జస్ట్ తర్వాత తాలింపు వేసుకుంటే కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి మనకి అంటే పప్పులు అవన్నీ వేపుకొని మిక్సీ కొట్టుకోవడం ఇవన్నీ అవసరం లేదండి, సింపుల్గా అయిపోతుంది అన్నమాట. ఇంకోటి ఏంటంటే అదే రోజు మా వారికి కూడా క్యారేజీ పెట్టి సర్ప్రైజ్ చేసిన, ఆఫీస్కి కొరియర్ చేసి పంపించినమాట బ్యాగ్లోని. అది ఇది పార్సల్ చేసిన. స్నాక్స్ ఏమో ఇలాగా చెకోడీలు, బెల్లం గమ్లు ఊరి నుంచి తీసుకొచ్చినమాట. ఈ స్నాక్స్ అన్నీ కూడా అక్కడ కూడా అందరికీ చాలా బాగా నచ్చిందంట. ఈ వీడియో కాక చూస్తే కాక వాళ్ళు ఎవరైనా కానీ నాకైతే మెసేజ్ పెట్టాలి కంపల్సరీని, ఎలా ఉంది ఏంటి అన్నది. ఆ ఫుడ్ వాళ్ళు తిన్నారు, టేస్ట్ అయితే ఎలా ఉంది అన్నది పెట్టాలన్నమాట. మా వారికి ఇలా అన్నీ ప్యాక్ చేసేసాను అనమాట. అలాగే వీడియో కాక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఎవరింట్లో అయినా బర్త్డేలు అయినా ఫంక్షన్స్ అని ఏదైనా పార్టీలు ఉంటే సింపుల్గా ఇలాగ ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.